ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎదుర్కొనేటువంటి పోరాటాలను బట్టి, శ్రమలను బట్టి నీవు ఆత్మీయ స్థితిలో పడిపోయేటట్టుగా నీవు ఉన్నావా? అటువంటి సమయంలో కూడా నీ యొక్క కన్ను దృష్టి దేవుడి మీద మాత్రమే ఉందా, లేదా అటు ఇటు మరలేటువంటి స్థితిలో ఉందా? అయితే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభులు వారు సముద్రం మీద నడిచినటువంటి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఆ యొక్క కథ మనం చూసుకున్నట్లయితే, శిష్యులు నావలో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను అలల ద్వారా కొట్టబడుతూ భయపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో యేసు ప్రభులు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు వారు ఆయన్ని చూసి దెయ్యమని భయపడుతుంటే యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నారు, నేను మీరు అబ్బాయిని, మీరు భయపడవద్దు అని చెప్పినప్పుడు శిష్యుడైనటువంటి పేతురు లేచి, నేను కూడా నడవాలనుకుంటున్నాను, నీవు నిజంగా మా రాబాయ్ అయితే నన్ను కూడా నడవమని ఆజ్ఞ ఇవ్వు అన్నప్పుడు నడవమని చెప్పారు యేసు ప్రభులు వారు. పేతురు అట్టి రీతిగానే నడుస్తున్నప్పుడు యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నారు, నీ యొక్క కనుదృష్టి నా మీద మాత్రమే ఉంచు అని చెప్పినప్పుడు ఆయన వైపు చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నప్పుడేమో స్థిరంగా నడుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ తుఫాను అలలను అటు ఇటు చూస్తున్నప్పుడు మునిగిపోతూ ఉన్నాడు. అప్పుడు పేతురు, నన్ను కాపాడు దేవా అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభులు వారు ఆయన చేయి పట్టుకుని కాపాడారు. హల్లెలూయా. ఈ యొక్క కథ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీవు దేవుణ్ణి అనుసరిస్తున్నప్పటికీ కూడా, ఫాలో అవుతున్నప్పటికీ కూడా నీ యొక్క జీవితంలో కష్టాలు, శ్రమలు, ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాటాలు రావు అని చెప్పి అయితే దేవుడు మాట్లాడడం లేదు. వస్తాయి, ఎన్నో ఎదుర్కొంటావు. ఆత్మీయ స్థితిలో నీవు పడిపోయేటటువంటి స్థితిలో కూడా అవి నిన్ను కృంగతీసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, అయినప్పటికీ కూడా నా జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది, నా యొక్క జీవితంలో ఎందుకు ఇన్ని శ్రమలు నేను పడుతున్నానో, అన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి అని నీవు ఆలోచిస్తున్నావేమో. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నారు, ఆ శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నారంటే నీ యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే. నీవు నీ యొక్క విశ్వాసాన్ని ఆ శ్రమలు వచ్చినప్పుడు కోల్పోయేటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. అందుకోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ యొక్క శ్రమల్లో కూడా ఆయన వైపు మాత్రమే చూస్తూ నీవు ముందుకు అడుగులు వేసినప్పుడు నీవు పడిపోయేటువంటి స్థితిలో నీవు ఉండవు. నీవు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శారీరక సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన పోరాటాలు వచ్చినా కానీ నీవు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ ముందుకు అడుగులు వేస్తావో, ప్రతి పరిస్థితుల్లో ఆయన నిన్ను నిలబెట్టేటువంటి దేవుడుగా ఉన్నారు. ఆ శ్రమలను అనుమతించి నీ యొక్క విశ్వాసాన్ని బలపరచాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. నీవు ఆయన వైపు చూస్తూ అడుగులు వేస్తున్నప్పుడైతే నీ యొక్క పరిస్థితులు ఎటువంటి స్థితి అయినా కానీ పడిపోవు. కానీ ఆయన పట్ల నీవు కలిగిన విశ్వాసాన్ని బట్టి నీవు ప్రతిదీ ఎదుర్కొంటావు, ప్రతి దాని మీద విజయాన్ని నీవు సాధిస్తావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.